तू मेरा दिल दिल ओ प्रियतमा तू मेरा मंजिल ఏదో ఏదో పాటలు ఇక్కడో ఫీలింగ్ లో వెళ్తారండి చూడగానే ఎవరు వెళ్ళమన్నారు? లేదు ఇది కొంచెం రొమాంటిక్ పాట కదా, కొంచెం ఆ ఫీలింగ్ పెడితే బాగుంటది. నిన్ను చూస్తాను. అప్పుడే చెప్పాను వాళ్ళకి మా ఇద్దరికి రొమాంటిక్ పాటలు వద్దని. రైట్, వెల్కమ్ బ్యాక్ టు పెంకిపేల. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, కానీ దానికంటే ముందు 2 రౌండ్స్ తర్వాత వీళ్ళ స్కోర్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ కపుల్ ఫస్ట్ రౌండ్ లో 300, సెకండ్ రౌండ్ లో 300, టోటల్ స్కోర్ 600 పాయింట్స్. సెకండ్ కపుల్ విత్ 500 points and third couple with just 400 points and 100 points ఈ రౌండ్ తర్వాత మీ అకౌంట్ లో పడతాయి ఎవరు డాన్స్ బాగా చేశారో అని. ఓకేనా? లెట్స్ స్టార్ట్. కల్లు కల్లు ప్లస్ రౌండ్ విత్ ది ఫస్ట్ కపుల్. వచ్చేయండి. కల్లు కల్లు ప్లస్. రైట్ సార్, మీ పేరేమన్నారు? అంకారావు. అంకారావు గారు. అంకారావు గారు రెడీ అండి? రెడీ సార్. కల్లు కల్లు ప్లస్. కల్లు కల్లు ప్లస్. యువర్ ఫస్ట్ క్వశ్చన్, మీ ఇద్దరి మధ్యలో గొడవలు ఎప్పుడైనా పరాకాష్ఠకి వెళ్ళాయా? అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, నేను కొంచెం అర్థం చేసుకోకుండా నేనే ఫస్ట్ మాట్లాడేస్తూ ఉంటాను, తర్వాత అర్థం చేసుకుంటాను, తర్వాత అలా చేస్తాను ఎందుకని ఫీల్ అవుతూ ఉంటానండి. నాకే కొంచెం ఫస్ట్ ఆయన అంటే రెస్పాన్స్ తొందరగా రియాక్ట్ అవ్వడు. ఏదైనా తెమ్మన్నా ఏదైనా చెప్పినా తెస్తాలే అలా అంటా ఉంటారు. అది తొందరగా చేయాలి అని నేను అనుకుంటాను. చిన్న చిన్న గొడవలు, చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ నాకు ఏం రాలేదు. ఏదైనా పెద్ద గొడవ, పీక్స్ కి వెళ్ళిన గొడవ ఏదైనా ఉందా? లేదండి, అలాంటిది ఏం లేదు. కానీ చిన్న చిన్న గొడవలు, సంతోషాలు అన్ని ఉంటేనే హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఎవరు మాట్లాడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే అది లైఫ్ మజా ఉండదు కదా. సో ఇలా మీరే గొడవ పడతారా లేకపోతే మీ వారు కూడా గొడవ పడతారా? సార్ అసలు సైలెంట్ అండి. మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ నైట్ 8 అవుతుంది. సార్ చాలా తక్కువ మాతో స్పెండ్ చేయడం పిల్లలతో. కానీ నాకు అనుకుంటాను మాతో స్పెండ్ చేయరు, ఎక్కడికి తీసుకెళ్లరు అనేసి. అది నేను కొంచెం ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. కొంచెం తొందర రండి పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్దాము అనేసి అంటూ ఉంటానండి. జాబ్ రెస్పాన్స్ ఎక్కువ తనకి. మెయిన్ జాబ్ ఫస్ట్ చేసుకోవాలి, తర్వాత మన లైఫ్ అంటారు. ఇలా చిన్న చిన్న విషయాలకి మీరు గొడవ పడుతూ ఉంటారు కదా, సో అప్పుడు మీరు ఏమనుకుంటారు సార్? చికాకు ఏమైనా వస్తుందా లేకపోతే ఇదంతా మామూలు అని చదువుకుపోతూ ఉంటారు? అంటే అంత ప్రాబ్లమ్స్ ఏం కాదు, కానీ తను మామూలుగా అడుగుతూ ఉంటుంది. ఇంకా టైంని బట్టి నేను ఫాలో అవుతూ ఉంటాను. అది అర్థం చేసుకోమని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. తను కూడా సరే అంటది, పిల్లల్ని బాగానే చూసుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పటికప్పుడు వస్తుంది కానీ కోపం మళ్ళీ వెంటనే కూల్ అవుతూ ఉంటది. నిజం చెప్పండి, ఇంట్లో మీ ఆవిడ చెప్పిందే వింటారు కదా మీరు? లేదండి, నేను ఆయనకి రెస్పాన్స్ ఇస్తాను. నాకు కొంచెం తెలీదు, ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే నేను ఆయన అడుగుతూ ఉంటాను. ఏదైనా కొనాలని ఏదైనా చేసినా ఫస్ట్ ఆయన ఇంట్రెస్ట్ మీద నేను తీసుకుంటానండి. ఓకే, ఆయన చెప్పింది మీరు వింటాను? నేను వింటాను, నేను ఆయన అడుగుతానండి. నాకు పెద్ద తెలీదు, ఏదైనా కావాలన్నా ఏదైనా కొనాలన్నా ఈయన గానీ మా పేరెంట్స్ గానీ అడుగుతాను. కానీ చూడ్డానికి అలా అనిపించట్లేదు పాపం. ఆయన మాట్లాడడం చాలా తక్కువ. దానికోసం నేను ఇక్కడికి మీకోసం వచ్చాను, ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చాను. మాట్లాడిద్దాను, ఆయన మాట్లాడాలి కోరుకుంటున్నాను. చాలా మాట్లాడతారు. ఒక బిల్లుని బస్ చేయండి. నిజంగా నాకు కూడా అనిపించిందండి, మీ రిలేషన్షిప్ లో మీరే ఎక్కువ డామినేటింగ్. పాపం అంకరావు గారికి ఏం తెలియదేమో. అంటే బిగ్గర్ వాయిస్. బిగ్గర్ వాయిస్. ఓకే, మీరు స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో అన్నారు హీస్ నాట్ గుడ్, హీస్ నాట్ బ్యాడ్ అని. అలా అంటే నేను మంచి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు అనుకున్నాను, అలాగే ఉన్నాయి. మరి అంత ఎక్కువ చూడడం మామూలుగానే ఉంటారండి. అందుకే నాట్ బ్యాడ్, నాట్ గుడ్, మంచి ఫ్రీగా ఉంటాము. నాట్ బ్యాడ్ అంటే ఓకే అండి, నాట్ గుడ్ అంటే మంచోడు కూడా కాదు, అటు చెడ్డోడు కూడా కాదు. మధ్యలో అంటే ఇలాంటి చిన్న చిన్నవి తొందరగా పట్టించుకోడు. కనీసం నేను నా ఫీలింగ్ ఏంటంటే పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, ఏదైనా ఫంక్షన్ కానీ బర్త్డేస్ వచ్చినా కానీ తను నేను రాను మీరు వెళ్ళండి అని అంటాడు. నాకు అక్కడికి నేను ఫీల్ అవుతాను అనమాట. కలిసి వెళ్ళాలి, వెళ్తే బాగుంటది. మీ లైఫ్ లో రోల్ మోడల్ ఎవరు సార్? అంటే ఎవరిలాగా ఉండాలనుకుంటారు? ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకరు ఉంటారు అనమాట. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు? నాకంటే మోడీ గారు బాగా ఇంప్రెస్ అండి. ఓకే, మోదీ గారిలో ఏం బాగా నచ్చుతుంది మీకు? ఆయన చేసే మంచి పనులు, ఆయన ఇచ్చే స్పీచ్ గురించి బాగా నడుస్తారు. మీరేం చేశారు? నేను స్వచ్ఛ భారత్ అని మొన్న కొంచెం బయట డస్ట్ ఇది పడేయొద్దు, కొంచెం నీట్ గా ఉంచుకోండి. నాకు చెప్తారు పిల్లల్ని కూడా అసలు బయట అవుట్ సైడ్ పడేయకూడదు, ఏదైనా ఉంటే డస్ట్బిన్ లో వేయండి.
ముందు మనం చేసుకున్నాక పక్కన వాళ్ళకి ఇతరులకి చెప్పాలి. చెప్పాలని మనం చేయకుండా పక్కన వాళ్ళు చెప్తే అది మంచి పద్ధతి కాదు కదా. వెరీ గుడ్. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? మీరు బాగా ఎక్కువసారి ఏ సినిమా చూసారు? ఏం చెప్పాలంటే నేను వెళ్ళింది 6 years లో 2 సినిమాలు అంటే